నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలోని పట్టణ శివార్లో గల చౌటపల్లి వెళ్లే రహదారి పక్కన ఉన్న సబ్ స్టేషన్ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా నీట మునిగింది. విషయం తెలుసుకున్నటువంటి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు సబ్ స్టేషన్ వద్దకు చేరుకొని ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆపరేటర్ ను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఆ సబ్ స్టేషన్ నుండి విద్యుత్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ సరఫరా లేకుండా వెంటనే నిలుపుదల చర్యలు చేపట్టారు. ఇదే తంతు గత ఏడాది వర్షాలకు ఈ సబ్ స్టేషన్ మునిగి తర్వాత సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా అయ్యే సమీప గ్రామాలకు కొంత ఇబ్బంది తలెత్తింది. ఈ ఏడాది కూడా రాత్రి కురిసినటువంటి అతి భారీ వర్షానికి నీట మునిగింది. ఈ రీలొకేషన్ కోసం అనుమతులు కూడా వచ్చాయి. బట్ ఈ సబ్ స్టేషన్ కు జరుగుతున్నటువంటి అంతరాయం దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ఉన్నతాధికారులకు సబ్ స్టేషన్ రైల్వే స్టేషన్ చేసేలా చర్యల కోసం లేఖ రాశామని అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయులు ఫోన్ ద్వారా దిశకు తెలిపారు. జిల్లా కలెక్టరేట్ అనుమతులు మంజూరు చేశారని, ఈ విషయం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అందుకు దర్శనగడ్డ సమీపంలో సీతారాలగడ్డ వద్ద 1 ఎకరా స్థలాన్ని కేటాయించాలని, అందుకు రెవెన్యూ అధికారులు అనుమతులు మంజూరు చేసిన వెంటనే సబ్ స్టేషన్ రీలొకేషన్ చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణవాసులకు చౌటపల్లి తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా వేరే సబ్ స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా తీసుకున్నారు. అలాగే మా సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ సబ్ స్టేషన్ పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలుపుదల చేసి మూసివేశామని చెప్పుకొచ్చారు. పేరు కె ఆంజనేయులు, అసిస్టెంట్ ఇంజనీర్, ఆపరేషన్ అచ్చంపేట. ఈరోజు రాత్రి 12 గంటల నుంచి 4 గంటల వరకు కురిసినటువంటి భారీ వర్షానికి మా యొక్క ఐపీడీఎస్ అచ్చంపేట సబ్ స్టేషను పూర్తిగా వాటర్ రావడం జరిగింది. దాని బేస్ లెవెల్కు వాటర్ రావడం జరిగింది. ఆ వాటర్ రావడం వల్ల మాకు సప్లైకి అంతరాయం ఫ్యూచర్లో ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా చర్యలు తీసుకొని ఆ సబ్ స్టేషన్కు సరఫరాను నిలిపివేసి దానికి యథావిధిగా దానికి ఉన్నటువంటి గ్రామాలు, దానికి ఉన్నటువంటి అచ్చంపేట టౌన్కు ఉన్నటువంటి సప్లైని పాత మా అచ్చంపేట సబ్ స్టేషన్కు మార్చడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఇంటరప్షన్ లేకుండా సప్లైని పునరుద్ధరించడం జరిగింది. కావున ఇప్పుడు ఇక్కడ మునిగినటువంటి సబ్ స్టేషన్ గత సంవత్సరం కూడా జరిగింది. దీని మీద మేము లెటర్ మా ఉన్నతాధికారులకు లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది. వారు కూడా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. దాని ద్వారా మాకు రీలొకేషన్ కొరకు ప్లేస్ కూడా మనకు సీతారాగుట్టలో 1 ఎకరా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చూపించడం జరిగింది. దానికి మేము చర్యలు ఇప్పుడు చేపట్టినాము. అతి త్వరలో అవి కూడా పూర్తి చేసి ఈ సబ్ స్టేషన్ను ఇక్కడ నుంచి రీలొకేట్ చేసి ఇటువంటి సమస్య మళ్ళీ ముందస్తు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇది ఇప్పుడు ఈ సబ్ స్టేషన్కు లోపలికి పోవడానికి కానీ బయటికి రావడానికి కానీ ఉండదు. కావున మా సిబ్బందికి కూడా యొక్క ఆరోగ్య పరిస్థితులను కూడా అందుబాటులోకి తీసుకొని సబ్ స్టేషన్ను పూర్తిగా తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. దీన్ని అందులోకి కూడా ఎటువంటి విద్యుత్తును పంపించకుండా బయటికి రాకుండా చర్యలు చేపట్టడం జరిగింది. దీని యొక్క చర్యలు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము చర్యలు చేపడుతున్నాం. మా యొక్క సబ్ స్టేషన్ ఆపరేటర్ కూడా ఈ 4 దిక్కుల వాటర్ సరౌండ్ అయినప్పుడు సబ్ స్టేషన్ లోపలనే కంట్రోల్ రూమ్లో ఉండిపోయాడు. మేము అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఆ వాటర్లో నుంచే తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడైతే ఎటువంటి ప్రమాదం కానీ జరగలేదు. అటు ఎలక్ట్రికల్ పరంగా కానీ మా ఆపరేటర్కి కానీ ఎటువంటి ఆపద అనేది రాలేదు కాబట్టి మేము తెలియజేస్తున్నాం.